ప్రత్యేకించుకునండి. యాకోబు ప్రత్యేకించుకున్నాడు. ఎందుకు ప్రత్యేకించుకున్నాడు? సొంత కుమారుల ఆలోచనలో చేరొద్దని, సొంత కుమారుల కూడుకున్న సంఘంతో కలుసుకోవద్దని యాకోబు ఎంత బలమైన తీర్మానం చేసుకోవడం గల కారణం ఏంటి? కొన్ని విషయాలు క్లుప్తంగా మీ ముందుకు తీసుకొని వస్తా రండి. అదే 49వ అధ్యాయం 5వ వచనం. షిమ్యోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. చాలు. షిమ్యోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. తల్లపైకి ఎత్తండి. యాకోబుకి ఎంతమంది పిల్లలని చెప్పాను? మాట్లాడండిరా. 12 మంది. మరి వారు 12 మంది సహోదరులేగా, అన్నదమ్ములేగా. 12 మంది ఏమవుతారు? అన్నదమ్ములేగా, అందరు సహోదరులేగా. కానీ ఇక్కడ వీళ్ళిద్దరిని అంటాడు, వీళ్ళిద్దరు సహోదరులు అంటాడు ఆ యాకోబు. వీళ్ళిద్దరే మిగతా 10 మంది మిగతా 10 మంది వీరిద్దరు సహోదరులట. అంటే మరి మిగతా 10 మంది ఎవరు? వాళ్ళ సహోదరులు కాదా? ఇక్కడ దేవుని మనసు ఏంటో తెలుసా? ఒక మంచి పని చేయటానికైనా, ఒక చెడు కార్యం చేయటానికైనా ఎవరి 2 మనసులు కలిసిపోతాయో వారిద్దరిని గురించి దేవుడు పలుకుతున్న మాట, వారిద్దరు సహోదరులు. ఎందుకు వీరిద్దరిని సహోదరులు అన్నారంటే, ఒక చెడు కార్యం చేయటానికి, ఒక ఊరు మొత్తాన్ని నాశనం చేయటానికి, ఊరిలో ఉన్న పురుషులందరి జీవితాలను నాశనం చేయటానికి, ఆ ఊరు మొత్తాన్ని నిలువున నరకటానికి ఇద్దరు ఏకీభవించారు. ఊరు మొత్తం వీరి వల్ల నాశనం అయిపోయింది. ఇద్దరిని కూర్చి యాకోబు అంటాడు, వారిద్దరు సహోదరులు. ఎందుకు వాళ్ళు సహోదరులు అయ్యారు? ఒక ఊరు మొత్తాన్ని నాశనం చేయటానికి, షికేము అనే ప్రాంతాన్ని నాశనం చేయటానికి వీరిద్దరు కలిసి కుట్ర చేశారు. వీరిద్దరు కలిసి ఆలోచన చేశారు. వీరిద్దరు కలిసి ఊరు మీద పడి తెగ నరికేశారు. వీరిద్దరు కలిసి ఆ ఊర్లో ఉన్న పశువుల కుదికాలు నరాలు కూడా నరికేశారు. యాకోబు యొక్క హృదయంలో ఉన్న బాధ ఏంటో తెలుసా? ఒక చెడిపోయిన పని చేయటానికి, ఒక ఊరుకు కీడు చేయటానికి వీరిద్దరు కలిసిపోయారు. వీరిద్దరు సహోదరులు. ఇక్కడ యాకోబు మనసు ఏంటో తెలుసా? ఒక చెడు కార్యం చేయటానికి, పాపము చేయటానికి, పాపము చేయుటలో, కుట్ర చేయుటలో, ఆ ఊరిని నాశనం చేయటంలో వీళ్ళిద్దరూ ఏకీభవించారు. యాకోబు హృదయంలో తలంపు ఏంటో తెలుసా? వీరిద్దరూ సహోదరులు. నేను మీతో చెప్పే ఆత్మ సంబంధమైన సంతోషం ఏంటి తెలుసా? ఏ కార్యం చేయటానికైతే నీ మనసు మరొకరితో కలుస్తుందో వాడు నీవు సహోదరుడివి. ఒక చెడిపోయిన కార్యం చేయటానికి ఒకరితో నీ మనసు కలిసిందంటే అర్థమేంటి తెలుసా? నువ్వు వాడు జంట. కుట్ర చేయటానికి, పాపం చేయటానికి 2 మనసులు కలిస్తే వారిద్దరు సహోదరులు. కుట్ర చేయటానికి 2 మనసులు కలిస్తే వారిద్దరు సహోదరులు. అవినీతి కార్యక్రమం చేయటానికి ఎవరి మనసులు కలుస్తాయో వారు దేవుని దృష్టిలో సహోదరులు. మరి మనమెవరు? క్రీస్తునందు మనమందరం కూడా ఆత్మ సంబంధమైన కార్యాలు చేయటానికి సిద్ధపడిన వారు. మనము కూడా క్రీస్తులో సహోదరులమే. అంటే ఆత్మ సంబంధమైన కార్యాన్ని చేయటానికి పూనుకున్నవాడు ఎవడు? సహోదరుడు. మనము సహోదరులము, సహోదరులు. ఒక చెడిపోయిన కార్యాన్ని చేయటానికి కూడా ఏ ఇద్దరు మనసులు ఏకీభవిస్తాయో
దేవుని దృష్టిలో వారిద్దరు సహోదరులే. మరి నువ్వు దేనితో ఏకీభవిస్తున్నావు? ఎవరితో నువ్వు ఏకీభవించేది? నువ్వెవరితో ఏకీభవిస్తున్నావో వాడికి నువ్వు సహోదరుడువు. నువ్వెవడికి అంగీకారం తెలియజేస్తున్నావో వాడికి సహోదరుడువు. ఎవడికి సపోర్ట్ చేస్తున్నావో వాడికి సహోదరుడు నువ్వు. నీ అంతరంగాన్ని చూసి ప్రభువు మాట్లాడుతున్నాడు. నువ్వు డ్రామా ఏనవసరం లేదు. నీ స్థితి అంతా దేవునికి తెలుసు. నీ మనసు ఎవరితో కలుస్తుంది, నువ్వు వాడికి సహోదరుడివి. ఓ చెడిపోయిన కార్యం చేయటానికి, కుట్ర చేయటానికి, పాపం చేయటానికి నీ మనసు ఎవరితో కలుస్తుందో మీ ఇద్దరు సహోదరులు దేవుని దృష్టిలో. మీ ఇద్దరికి విధించే తీర్పు ఏంటో ఆఖరిని చెప్తాను, వినండి. ఇక్కడ వీరిద్దరు సహోదరులు అవగల కారణం ఒక ఊరు మొత్తాన్ని నాశనం చేయటానికి, షెకెము అనే ప్రాంతాన్ని నాశనం చేయటానికి వీరిద్దరు కుట్ర చేశారు. వీరిద్దరు కలిశారు, వీరిద్దరు కుట్ర చేశారు, వీరిద్దరు కలిసి ఆలోచన చేశారు. వీరిద్దరు కలిసి ఆ ఊరు మొత్తం నాశనం చేసి తగలెట్టి పారేశారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా యాకోబు సంతతి వీరితో కలవలేదండి, కలవలేదు. చెప్పాడు, నా వాడెవడో అంత్య దినము వరకు కూడా వాడితో కలవటానికి వీల్లేదు. యాకోబు ఇచ్చిన పద్ధతిని తన సంతానం అవలంబించారు. ఈరోజు నేను అడుగుతున్నా, నీ సహోదరుడు ఎవడో అర్థమైపోతుంది. నువ్వు దేనితో ఏకీభవిస్తున్నావో వాడిని సహోదరుడు, అంతే. నువ్వు ఆత్మ సంబంధమైన వాడితో ఏకీభవిస్తే నువ్వు ఆత్మ సంబంధమైన విషయంలో సహోదరుడు. మరి ఇతరితర విషయంలో ఏకీభవిస్తే నువ్వు వాళ్ళకు సహోదరుడు. నువ్వెవరి సహోదరుడువో నువ్వే డిసైడ్ చేసుకో. కీర్తనలు 50వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట ఉందండి. కీర్తనలు 50వ అధ్యాయం 18వ వచనంలో, నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదు. నువ్వు దొంగకు సహోదరుడివి. నువ్వు దొంగను చూసినప్పుడు దొంగతో ఏకీభవిస్తావు. వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేస్తావు. నువ్వు వ్యభిచారులతో సాంగత్యం చేస్తావు. కీడు చేయవలెను. చాలండి. నువ్వెవరితో ఏకీభవించేది? నువ్వు దొంగతో ఏకీభవిస్తే దొంగకు సహోదరుడవి. పాపము చేయువారితో ఏకీభవిస్తే పాపము చేయువారికి నువ్వు సహోదరుడివి. కుట్ర చేయువారితో ఏకీభవిస్తే కుట్ర చేయువారికి నువ్వు సహోదరుడివి. సంఘాన్ని చెడగొట్టే ఒక కురాగ్గాడితో నువ్వు జతలేసి తిరుగుతుంటే వాడికి నువ్వు సహోదరుడివి. నిన్నెట్ నమ్మాలి? అసలు నిన్ను నేను నమ్మాల్సిన పనే ఉంది. దేవుడు చూస్తున్నాడు పరలోకం నుండి. వారిద్దరు సహోదరులు. ఆ ఇద్దరిని కూర్చంటాడు, నా ప్రాణమా వారి ఆలోచనలో నువ్వు చేరొద్దు. రూబేను గారినన్నా క్షమించాడు యాకోబు. వరుసకు తల్లయ్యే దానితో పాపం చేసిన రూబేనన్నా క్షమించాడు. ఒక పట్టణానికి, ఒక ప్రాంతానికి, ఒక జనాంగానికి కీడు చేసిన మాత్రం క్షమించలేదు. గుర్తుంచుకో, నీ కీడు చేసిన నన్ను క్షమించను. సంఘానికి, ఒక సమాజానికి, ఒక ప్రాంతానికి, ఒక కుటుంబానికి కీడు చేసిన క్షమించొద్దు. దేవుడు ఆదామును క్షమించాడు, కానీ కయ్యేనును క్షమించలేదు. ఆదామును ఎందుకు క్షమించాడు? ఆదాము చేసిన పాపం అతనికి హాని చేసిందండి. ఆదామును పండు తినొద్దన్నాడు, తిన్నాడు, అది అతనికి హాని చేసింది. కానీ కయ్యేను తన సహోదరుని మీద ద్వేషంతో సహోదరుని కీడు చేశాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు శపించబడ్డావు అన్నాడంతే. కానీ ఆదాముని శపించినట్లు లేఖనాల్లో ఎక్కడా లేదు. ఆదామును బట్టి దేవుడు నేలను శపించాడు, ఆదాముని శపించలేదు. నీకు నువ్వు కీడు చేసుకుంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు. కానీ ఇతరులకు కీడు చేయటం మొదలెడతావు చూడు, జీవితంలో ఎన్నడూ నీ క్షమాపణ ఉండదు.
ఇతరుల మీద పాపం చేయటానికి కుట్ర చేస్తావు చూడు. ఆదికాండం 1-2-3 అధ్యాయాల్లో ఏ నీతిని అవలంబించాడో దేవుడు, అదే నీతిని ఇక్కడ అవలంబిస్తున్నాడు. వరుసకు తల్లయ్యే దానితో పాపం చేసిన రూబేనన్న దేవుడు క్షమించి వర్ధిల్ల చేశాడు. కానీ ఒక ప్రాంతానికి, ఒక సమాజానికి, ఒక వర్గానికి కీడు చేసిన వాడిని మాత్రం క్షమించలేదు. వాడితో చేరొద్దన్నాడు, వాడితో కలుసుకోవద్దన్నాడు. జీవితాంతం కూడా యాకోబు ఇదే నిర్ణయం మీద ఉండిపోయాడు. మరి నేను అడుగుతున్నా, నీకు నువ్వు కీడు చేసుకుంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు. నువ్వు ఎన్ని కొంపలకు కీడు చేస్తావు? ఎంతమందికి నువ్వు కీడు చేస్తావు? నువ్వు చేసే కీడేంటి? ఇతరులకు కీడు చేసిన వాడికి ఎవరికైనా క్షమాపణ లేదు. ఇక్కడ సిమియోను లేవీలు షెకెము ప్రాంతాన్ని కీడు చేశారు. కయ్యను తన సహోదరునికి కీడు చేశాడు. దయచేసి చెప్తున్నా, ఇలాంటి కీడు చేసే స్వభావం కలిగిన వారితో ఎన్నడూ నువ్వు కలుసుకోవద్దు. కొరాహు, దాతాం, అభిరాములు దేవుడు ఎందుకు కోపగించుకున్నాడు? వాళ్ళు చేసిన కీడు సంఘానికి, సమాజానికి వాళ్ళ క్షమాపణ లేదు, క్షమించలేదు. నీకు నువ్వు చేసుకున్న కీడు క్షమిస్తాడు, కానీ నీ వలన ఇతరులకు ఎవరికన్నా కీడు జరిగిందా? నీ వలన ఇతరులకు ఎవరికన్నా నొప్పి కలిగిందా? నీ వలన ఇతరులు ఎవరైనా బాధపడ్డాడా? నీ వలన దైవజనుడు దుఃఖించాడా? నీ క్షమాపణ లేదు, గుర్తుంచుకో. జీవితంలో క్షమాపణ లేదు, దేవుడు క్షమించలేదు. వాళ్ళు బలిపీఠపు కొమ్ములు పట్టుకొని ఏడ్చినా క్షమాపణ దొరకలేదు వారికి. నీ వలన మరొకడికి కీడు జరగకుండా చూసుకోమని ప్రభుపేట మనం చేస్తాం.